ప్రైజ్ ది లార్డ్. పరమనందు ప్రియులారా, బాగున్నారా? ఈరోజు ఈ దినము దేవుని యొద్ద నుండి ఈ దినపు వివేక సల్లాపములు అంటే జ్ఞానయుక్తమైన పరిస్థితులు ఏంటట అంటే, నిన్న ప్రారంభపు దినమున 3 చెప్పాం. దేవుడు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ మనుషుడు ఏపాటివాడు అన్న దాని మీద 3 చెప్పాం. అందులో మొదటిది, దేవుని కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడు మానవుడు అనేది చూసాం. రెండవది, మహిమా ప్రభావంతో మానవుడికి కిరీటం ధరింపజేస్తున్నాడు దేవుడు, అది రేపు చూస్తాం. మూడవది, ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చున్నాడు మానవుడికి దేవుడు అనేది ఎల్లుండి చూస్తాం. ఈరోజు వివేక సల్లాపం ఏమిటి అంటే, మానవుడు దేవుని కంటే కొంచెం తక్కువగా చేయబడి ఉన్నాడు. అంటే దేవుని తరువాత స్థానము మానవుడిదే. దేవుడు అనబడిన వాడు నిత్యుడు, ఆయనకి టైం బాండ్ లేదు, లిమిట్ లేదు. ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ, బియాండ్ ద యూనివర్స్లో ఆయన ఉన్నాడు. అంటే సృష్టింపబడిన సృష్టిలో ఆయన లేడు, బియాండ్ ద యూనివర్స్లో ఆయన ఉన్నాడు. కనుక దేవుడు అనబడిన వాడు నిత్యుడు. ఆయన ఆత్మ కలిగిన, అంటే ఆయన ఊపిరి, ఆయన ఆత్మ కలిగిన మానవుడు కూడా నిత్యుడే. ఏమండి? గనుక అసలు ఈ సృష్టి అంతట్లో ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది అని చెప్తూ, నీవు కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రాలను చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటివాడు అన్నట్లుగా మాట్లాడతాడు. గనుక ఈ ప్రకృతి బీభత్సం, పంచభూతములు అనగా భూమి, ఆకాశము, నీరు, గాలి, అగ్ని, వాటి యందు ఉన్నవి గొప్పగా కనబడుతున్నాయి మానవుడికి. గనుక మానవుడు ప్రశ్నిస్తున్నాడు ఏంటట, మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ మనుషుడు ఏపాటివాడు అంటూ ఆయనలో నుంచి దేవుడు మాట్లాడుతున్న మాటలు 3 ఆధిక్యతలు వివేక సల్లాపములు 3. అందులో మొదటిది ఏంటంటే, దేవుని కంటే కొంచెం తక్కువగా చేయబడి ఉన్నాం. అంటే దేవుడు నిత్యుడే, మానవుడు నిత్యుడే. ఎయిదర్ ఎటర్నల్ డిస్ట్రక్షన్ ఆర్ ఎయిదర్ ఎటర్నల్ పీస్. అంటే నిత్య నాశనము లేక నిత్య సమాధానం కలిగిన ప్రదేశాలు 2 ఉన్నాయి, నరకము, మోక్షము అనేవి. గనుక ఈ నిత్యత్వం కలిగిన మానవుడు మోక్షానికి వెళ్ళాలంటే ఏంటి, నరకానికి వెళ్ళాలంటే ఏంటి? కానీ ఈ మానవుడు ఏం చేస్తున్నాడట, ఇది గుర్తించకుండా పంచభూతములు వాటి యందు ఉన్నవి దేవుళ్ళు అనుకొని వాటికి సాగిలి పడుతున్నారు. గమనించండి, పంచభూతాలకి ఆత్మ లేదు కదా. పంచభూతాలకి ఆత్మ లేనప్పుడు అవి ఎలాగా వాటిలో గుణగణాలు ఉత్పత్తి అవుతాయి? దయా, ప్రేమ, కనికరం ఉత్పత్తి అవుతుందా? సునామీ వచ్చింది అనుకోండి, సముద్రం దగ్గరికి వెళ్ళి సునామీ ఆగిపోయామా అని నువ్వు ప్రార్థన చేసినా ఆగదు. ఎందుకంటే దానికి ఆత్మ లేదు, గుణాలు ఉత్పత్తి చేసే ఆత్మ లేదు. జీవరాశులు, జంతువులు, పక్షులు, పురుగులు, వీటిని కూడా దేవులుగా ప్రతిపాదిస్తున్నారే, కానీ వాటికి కూడా ఆత్మ ఉండదు. ఎందుకంటే అవి నశించిపోతాయి, మరలా తిరిగి కనబడవు. ఎందుకంటే ఈరోజు వరకు ఎన్ని రకాల కోళ్ళు తిన్నావు మీరు, ఎన్ని గ్యాలక్సీల నీళ్లు తాగారు, ఎన్ని క్వింటాల బియ్యం తిన్నారు, ఎన్ని క్వింటాల ఆయిల్ తాగారు. ఎలా చూస్తే భూమి ఆకాశాలు పట్టవు అవి ఒకవేళ లెక్కలోకి తీసుకొస్తే. కానీ ఈ కంటికి కనబడుతున్న పంచభూతములు మాయమైపోతాయి, కంటికి కనబడవు, వాటికి నిత్యత్వం లేదు. కానీ నిత్యం నిలిచింది ఒకటి ఉంది, అది తర్వాత చెప్తాను. గనుక ప్రియమేట్ వలన ఇక చూస్తే మానవుడికి మాత్రమే నిత్యత్వం ఉన్నది. సరే, ఇప్పుడు జీవకోటికి వద్దాం. జీవకోటిలో వాయు వరుస, మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం ఉంటుందా? ఉండవు. ఇప్పుడు జీవకోటిలో ఉండేటి ఇక జీవరాశులు స్వార్థమైనదే వాటిలో ఉంటుంది. నాది నా కొరకైనా ఉంటాయి. ఇక కుక్కలు తల్లి పిల్లలు తిన్నప్పుడు, పెద్దవైనప్పుడు, జంతువులు పెద్దవైనప్పుడు ఒకదాన్ని ఒకటి తీసుకొని తింటే తిరగబడి కరిచేస్తాయి. కారణం ఏంటంటే అక్కడ దయా, ప్రేమ, కనికరం ఉండదు. వాయు వరుసలు వాటికి ఉండవు. కోతులకి కానీ, కుక్కలకి కానీ, జంతువులకి దేనికి కూడా వాయు వరుసలు ఉండవు. కనుక వాయు వరుస నియమం అనేది వాటికి ఉండవు. కనుక వాటి ధర్మం ఏంటట, నచ్చినాటితో పోవడమే. కానీ మానవుడు అలా కాదు. మానవుడిలో ఆత్మ, దేవుడి యొక్క ఆత్మ మానవుడిలో ఓదబడిన ఆత్మ నైతికత, నైతిక విలువలు, నైతిక గుణ లక్షణాలు, నైతిక బాధ్యతలు ఉత్పత్తి చేస్తుంది. కనుక ఈ నైతిక విలువలు, నైతిక గుణ లక్షణాలు, నైతిక బాధ్యతలు, నైతిక ధర్మమునికి నువ్వు కట్టుబడి ఉండకపోతే నువ్వు పాపివే. ఎందుకు? దేవుడు నీకు అది హద్దుగా విధించాడు. నైతిక ధర్మం అంటే తండ్రి ధర్మం తండ్రి జరిగించాలి, భార్య ధర్మం భార్య జరిగించాలి, భర్త ధర్మం భర్త జరిగించాలి, పిల్లల ధర్మం పిల్లలు జరిగించాలి, తల్లిదండ్రులు సంరక్షించాలి. వీటికి అతీతంగా కొన్ని దేశాల్లో పద్ధతులు, చట్టాలు ఉన్నాయి. అవి నరకానికి నడిపిస్తున్నాయి వాటిని. నేను సింగపూర్ వెళ్ళిన, అక్కడ కూడా అలాగే నడిపించాయి. అయితే శ్రీలంకలో కూడా ఇంచుమించు అదే పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ప్రియమేట్ వలన నైతిక ధర్మం
పాటించాలి. దానికి విరుద్ధంగా చేసే ప్రతిదీ పాపమే. నైతిక బాధ్యతలు, పాపం యొక్క పేరు అసలు పేరు నేను చెప్పట్లేదు, అసలు దొరికిపోయింది అనుకోకండి, అది కూడా ఒకటి వేరే ఉంది. తర్వాత నైతిక గుణలక్షణాలకు విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే అది కూడా దేవునికి విరుద్ధమే. తర్వాత నైతిక బాధ్యతలు, నైతిక గుణలక్షణాలు, నైతిక ధర్మం, నైతిక విలువలకు విరుద్ధంగా బ్రతికితే నీవు నరకానికి కొనిపోబడతావు. ఎందుకంట నీ చెడు క్రియలు నిన్ను తీసుకొని నరకానికి తీసుకువెళ్తాయి తప్ప మోక్షానికి నిన్ను తీసుకెళ్ళవు. వాని క్రియలు వాని వెంట వచ్చును. ఏంటట, మంచి చెడ్డ మిగిలిపోద్దంటారే మన పూర్వీకులు. గనుక నీ చెడ్డ క్రియలు నువ్వు అనుకుంటున్నావు ఈ భూమి శాశ్వతమైంది అనుకుని విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడానికి ప్రయాసపడుతున్నావు. కానీ నీ జీవితం శాశ్వతం, నీ బ్రతుకు శాశ్వతం ఎక్కడా? నిత్యత్వంలో. ఈ భూమి శాశ్వతం కాదు. ఈ భూమి శాశ్వత నరకంగా మిగులుతుంది. ఈ భూమి శాశ్వత కాలం నరకంగా మిగిలి నీవు దీనిలోనే మిగిలిపోవాలనుకుంటే ఈ భూమి మీద నువ్వు విచ్చలవిడిగా విర్రవీగు, బూతులు తిట్టు, తన్ను, కొట్టు, చంపు, నైతిక ధర్మానికి విరుద్ధంగా భార్య కళ్ళు కప్పి భర్తలు, భర్త కళ్ళు కప్పి భార్యలు, తల్లిదండ్రులు పోషించకుండా ఉండే పిల్లలు తల్లిదండ్రులు బయటికి ఇచ్చి లాగి అత్తమామల్ని తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్ళి పంపించిస్తున్న వ్యక్తులారా, క్రైస్తవులైనా అదే పని చేస్తున్నారు. అంటే నైతిక బాధ్యతకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. గనుక నీవు నరకానికి వారసుడు అవుతావు. జాగ్రత్త. దేవుడిచ్చిన రక్షణే కాదు, నీలో ఉండే నైతిక విలువల్ని, నీలో ఉండే దైవిక విలువల్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాడు దేవుడు. ఔదార్యాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాడు. వీటన్నిటిని తర్వాత రక్షణ అనేది, నిత్య మోక్షం అనేది కొలవబడుతుంది. ఎవరైనా వాదించడానికి వస్తే రండి, పర్వాలేదు. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఈ మనుషుడు ఎంత గొప్పవాడట, దేవుని కంటే కొంచెం తక్కువ వాడు. దేవుడు నిత్యుడు, మనుషుడు కూడా నిత్యుడే. దేవుళ్ళు నిత్యత్వపాత్మ ఉంది, మనుషులు కూడా నిత్యత్వపాత్మ ఉంది. జంతువులు కొనటానికి, మనుషులు వాటికి సాగిలపడటానికి వాటికేముంది? బోడి. మనుషులు, విలువైన మనుషులు పంచభూతములకి సాగిలపడడానికి వాటికేముంది? బోడి, నిత్యత్వం. మనుషుడా, నీవు వివేకముగా ప్రవర్తించు, జ్ఞానయుక్తంగా ఆలోచించు. నువ్వేంటట, నీవు దేవుని కంటే కొంచెం తక్కువగా చేయబడి ఉన్నావు. నీ ఆత్మకు మరణం లేదు, నాశనం లేదు. అయితే నిత్య మోక్షం లేకపోతే నిత్య నరకం. దేనికి వెళ్తావు ఆలోచించు. విశ్వాసి, నువ్వు మరణ భయంతో ఉన్నావేమో, భయపడకు. నీవు, మీరు మనం ఎవరికి కూడా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మనము ఈ క్షణికాలమైన భూమి మీద ఎంతకాలం బ్రతికినా హింస, చిత్రహింసలు, ప్రేమ ఉండదు. పిల్లలు చేరదీయరు, భర్త చేరదీయరు, లేకపోతే భార్య చేరదీయదు, లేకపోతే తల్లిదండ్రులు చేరదీయరు. ఎవరు బ్రతుకులారు, ఎవరు స్వార్థం, జంతువుల కంటే హీనంగా బ్రతుకుతున్నారు. కారణం ఏంటట, నైతికతను ప్రక్కన పెడుతున్నారు కనుక వాటికి వీరు అప్పచెప్పబడుతున్నారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, దేవుడిచ్చిన ఈ విలువైన ఈ బ్రతుకు, మానవ జీవితం ఏంటట అంటే, ప్రియ దేవుని జనాంగమా, ఇదొక ట్రైనింగ్ పీరియడ్. నీ నైతిక విలువలు, నీ నైతిక గుణలక్షణాలు, నీ నైతిక ధర్మము, నీ నైతిక బాధ్యతలలో నువ్వు సక్సెస్గా పాస్ అయితేనే యేసుక్రీస్తునందు మాత్రమే నీకు రక్షణ. కాబట్టి వాటిని ప్రక్కన పెట్టి విచ్చలవిడిగా వాయు వరుస, మంచి చెడ్డ, దయ, ప్రేమ, కనికర, బాధ్యతలు, భార్య ధర్మం, భర్త ధర్మం, పిల్లల ధర్మాలు ఇవి మర్చిపోయి బ్రతికితే దేవుడు సహించడు. ఎందుకంటే ఆయన ఆత్మ ఎందుకు పెట్టాడట, నీకు అవి కొలమానముగా, నీకు ఆ నైతికత అనేది హద్దులుగా పెట్టాడు నీ బ్రతుక్కి. దీనిలో పాస్ అవుతావా, మోక్షంకి వస్తావు. ఫెయిల్ అవుతామా, నరకంకి వెళ్తాం. పాస్ అయినప్పటికీ కూడా నీ జన్మ కర్మ పాపములు పోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తములో నువ్వు కడగబడాలి. ఆయన్ని మాత్రమే, సృష్టికర్త కనుక ఆయన అంగీకరిస్తే ఆయన యందు నీ పాప పరిహారము, నీ పాపములకు ప్రాయశ్చిత్తము, నీ పాపములకు క్షమాపణ ఉన్నది తప్ప ఇంకెవరి యందు కూడా లేదు. అట్టి కృప మనకి దేవుడు తోడించాడు. కాబట్టి ప్రియ విశ్వాసి, భయపడద్దు. రోగశయ మీద ఉన్నానని, మరణానికి దగ్గరున్నానని భయపడవలసిన పని. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఒక సహోదరి అన్నదంట, ఆ సహోదరికి హార్ట్ ఇష్యూ వచ్చింది, కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయి 3 కూడా ఉన్నప్పుడు ఆవిడ అన్నదంట, ఎందుకు భయపడతారు, ఇక్కడ వైజాగ్లోనే ఎందుకు భయపడతారు, ఇగో దేవదూతలు నాకు వస్తున్నాయి, నేను మోక్షానికి వెళ్తాను, నేను చనిపోతాను, మీరు భయపడాల్సిన పని లేదు. అమ్మా, నన్ను దేవుడు తీసుకెళ్ళిపోయే టైం వచ్చింది, హాస్పిటల్ ఉంటుండగానే నన్ను బాగా శుభ్రం చేసి, నాకు స్నానం చేసి, నాకు జడ మంచి కొత్త చీర కట్టి నా మంచం నన్ను కూర్చుని పెట్టండి, దేవుడు పిలిపి వస్తుంది, నేను అందంగా నీట్గా సౌందర్యంగా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్నదంట. అలాగే పాపం ఇంటి వాళ్ళు స్నానం చేశారు, మంచి బట్టలు వేశారు, జడ వేశారు, ప్రిమేటి వాళ్ళ పువ్వులు పెట్టారు, ఇది అన్నీ అలంకరించి అప్పుడు అన్నదంట, పడుకునమ్మా నేను వెళ్తున్నాను, భయపడకండి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయిందట పరలోకానికి. చనిపోయింది భూమి మీద.
విశ్వాస యొక్క జీవితం మన నిత్య గురి అది. థ్యాంక్ యూ. ఈ దినం వివేక సల్లాపము. నీ మనుషుడా, నీవు ప్రకృతి కంటే, పంచభూతముల కంటే, ఆ యొక్క జీవకోటి కంటే విలువైన జీవితము, విలువైన ఊపిరి, విలువైన ఆత్మను, విలువైన నిత్యత్వం కలిగి ఉన్నావు. అది గుర్తించుకొని నీ జీవితంలో నువ్వు నడుచుకో. థ్యాంక్ యూ.